హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే, తిన్నా కొద్దీ తినాలనిపించే ఆలుగడ్డ చారు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు, అలాగే మనకు ఆలుతో ఏదైనా వెరైటీగా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనకు కావాల్సిన ఆలుగడ్డలను తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో అవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులో కొంచెం కల్లుప్పు వేసి అవి మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. ఈ కర్రీకి ఆలుగడ్డలు ఎక్కువగా అవసరం ఉండదు. ఇలా కొద్దిసేపటికి మంచిగా ఉడికిపోతాయి. ఇలా స్పూన్ పెడితే మంచిగా లోపల వరకు వెళ్ళిపోవాలి. అలా అయినప్పుడే ఆలుగడ్డలు మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వాటర్ని వంపేసి ఆలుగడ్డల్ని వేరే బౌల్లో తీసుకొని చల్లరి వాటర్ పోసేస్తే ఆలుగడ్డలు కూల్ అయిపోతాయి. ఆలుగడ్డల నుండి స్కిన్ సపరేట్ చేసేయండి. ఇక్కడ నేను 3 ఆలుగడ్డలను ఉడకబెట్టుకున్నాను కదా, అందులో ఒక ఆలుగడ్డను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మిగతా ఆలుగడ్డలను మంచిగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డను మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర వేసి అలాగే 2 బిర్యానీ ఆకులను వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయింది, అందుకే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఫస్ట్ వేసేస్తున్నాను. ఒకవేళ హీట్ బాగా లేకుంటే ఇందులోనే 2 యాలకులు, కొద్దిగా బండ పువ్వు వేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసేసాను. వేసి మంచిగా కలుపుకున్న తర్వాత 2 యాలకులు, కొద్దిగా బండ పువ్వు వేస్తున్నాను. ఇవి ముందే ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు, ఆనియన్స్ వేయకన్నా ముందు. ఇలా ఇవి కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఆలుగడ్డ ముక్కలను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వేగడానికి ఎక్కువ టైం తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే ఉడకబెట్టాం కాబట్టి. కొద్దిసేపటికి ఆలుగడ్డలు, ఆనియన్స్ ముక్కలు ఆయిల్లో మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు పేస్ట్ని వేయాలి. అందులో కొంచెం పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు పేస్ట్ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకోండి. కారం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన కన్సిస్టెన్సీని, అంటే మనం తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి ఆలుగడ్డ చారు ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొద్దిగా లవంగాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోండి. గరం మసాలా ఆప్షనల్, ఉంటే వేయండి, లేకుంటే లేదు. మనం వేసుకున్న మసాలాలు కూడా సరిపోతాయి. అలాగే కొంచెం కొబ్బరి పొడి వేయండి, కొబ్బరి పొడి తప్పకుండా వేయాలి. అలాగే ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మరికొద్దిసేపు ఉడికించుకోండి. ముందు ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. అలాగే ఆలుగడ్డలను ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం, దాన్ని బట్టి మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలోనే
మనకు ఏమైనా తక్కువగా అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కారం తక్కినట్టు అనిపించింది, అందుకే ఇక్కడ కారం వేస్తున్నాను. కారం కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అలాగే మనం ముందుగా కొంచెం పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇలా వేసి మంచిగా కలిపేయండి. దీనివల్ల కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా చేయడం వలన అంతే, ఒక 2 minutes మరిగించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ టైం మరిగించకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే సరి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. వీలైతే పైన కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు. అంతే, టేస్టీగా ఆలుగడ్డ చారు రెడీ. వేడి అన్నంతో ఈ కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.